నచ్చిల తీర్పులు రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. లాయర్లపై ఒత్తిడి తెస్తున్న హై ప్రొఫైల్ క్లయింట్లు. ఈ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ పిఎస్ నరసింహ తెలంగాణ లా అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని ఏర్పు. సో ఇది మనకు తెలుసు, న్యాయ వ్యవస్థలో న్యాయము పేదవాడికి ఒక రకంగా ఉన్నది, పెద్దోడికి ఒక రకంగా ఉన్నది. ఎవ్వడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎవ్వడు బలమైన లాయర్ను కొనుక్కుంటే న్యాయం వాని వైపే కొనసాగుతుంది. ఇక్కడ ఆధారాలు ఉన్నప్పటికీ జస్టిస్ ఈజ్ ఆల్వేస్ ఏ ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఎవరు అద్భుతంగా చెప్పుకోగలిగితే వాళ్ళ వైపే న్యాయం సాగుతుంది. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఉన్నావు రేప్ కేసులో ఆయన పబ్లిక్ సర్వెంట్ కాదని వాదించి బెయిల్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వెంటు కాదు అని ఈయన ఇస్తే తుషార్ మెహతా అనే న్యాయవాది లేదు ఈడు పబ్లిక్ సర్వెంటే, ఇట్లాంటి వాడు బాధితుడి కంటే బాధించిన వాడు బలమైన వ్యక్తిగా ఉన్నప్పుడు వాడిని ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దు అనే ఒక పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఆ బెయిల్ని రద్దు చేయించాడు, స్టే విధించేశాడు. సో ఈ రకంగా తీర్పులు, మాకు నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండు ఈ జస్టిస్ల మీద పెరుగుతుంది అనేది బయటికి చెప్తే చట్ట వ్యతిరేకము, న్యాయ ధిక్కారం అవుతుందేమో కానీ ఇది వీళ్ళు చెప్తున్న మాటే. సో ఇది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. నేతి బీరకాయలు నెయ్యి ఎట్లా ఉండదో ఇప్పుడు స్వతంత్ర వ్యవస్థలలో స్వతంత్రత అట్లా లేదు అనేది అందరికీ తెలిసిందే. సిబిఐలో కానీ, ఈడీలో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ స్వతంత్రత అనేది లేదు. ఏ ప్రభుత్వము, ఏ పార్టీ అధికారంలో కొనసాగితే ఆ పార్టీలకు అనుగుణంగానే ఈ కేసులు నడుస్తున్నాయి, వాళ్ళకు బెయిల్లు వస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నో కేసుల్లో బెయిల్ల మీద ఉన్నాడు. జగను 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆయన బెయిల్ మీదనే కొనసాగుతున్నాడు. నాకు తెలిసి 11 ఏళ్ళలో ఏమో. సో ఇట్లా పెద్ద పెద్ద నాయకులు కోట్ల రూపాయల అవినీతి చేశారని జైళ్లకు వెళ్ళి కూడా ఏళ్ల కమానం బెయిల మీద కొనసాగుతూ ప్రభుత్వ ఆస్తులను అనుభవిస్తూ, పదవులను అనుభవిస్తూ, విలాస జీవితాలను గడుపుతూ వీళ్ళు కొనసాగుతుంటే సామాన్యుడు చిన్న విషయంలో కూడా వాడు చేయని తప్పుకు కూడా రిమాండ్ జైలుగా శిక్ష అనుభవిస్తూ రిమాండ్ జైల్లో కూడా ఓసారి అది ఆధారాలతో బయట కాక జీవితాంతం అక్కడనే ఉండిపోతున్నారు. సో ఈ రకంగా నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండు, ఒత్తిడి స్వతంత్ర న్యాయ వ్యవస్థలో చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఇప్పుడు లాయర్లు, హై ప్రొఫైల్ క్లయింట్లు, నిన్ననే అనుకున్నాం, ఒక రాజస్థాన్లో ఒక న్యాయమూర్తి తీర్పు ఇస్తే, ఏది ఆదానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆదానికి ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఇచ్చిన న్యాయమూర్తి అక్కడి నుంచి బదిలీ అయిపోయాడు. సో వాళ్లకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. తీర్పు ఈ రకంగా రావాలి, తీర్పు ఖచ్చితంగా మాకు అనుకూలంగానే ఉండాలి అన్న పద్ధతిలో ఈరోజు న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందుకని వీళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఈ తీర్పులను ఇవ్వలేక రిజర్వ్ కూడా చేస్తున్నారు. మళ్ళీ దాని మీద న్యాయ సమీక్ష తీసుకోవడము, వాళ్ళని ఒప్పించడము, ఇది చేస్తే మళ్ళీ మా పరువు పోతుందని చెప్పుకోవడము, లేదా దానికి వెనక ఏమన్నా సెటిల్మెంట్లు చేసుకోవడము, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఏది కూడా అతీతమైన వ్యవస్థ కాదు. వీళ్ళందరూ మానవాతీతులు ఎవరు కాదు. అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను తీర్చుకోవడానికి ఈ వ్యవస్థలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బులు సంపాదించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా క్లయింట్లు అట్లనే ఉన్నారు, తీర్పులు ఇచ్చేవాళ్ళు ఇట్లనే ఉన్నారు. సో మంచి వాళ్ళు లేరంటే ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉన్నారు. సో ఇది చెడ్డ వాళ్ళకు సంబంధించి మాత్రమే మాట్లాడుతుంది, మంచి వాళ్ళకి సంబంధించి ఇంకా మంచి ఉన్నది కాబట్టి ఇంకా వ్యవస్థల మీద నమ్మకం కొనసాగుతుంది. ఎన్ని ఒత్తిళ్ళు చేసినా ఒత్తిళ్లకు తలొగ్గకుండా న్యాయాన్ని న్యాయంగానే చూసే ఇంకా మంచి వ్యవస్థలో కొంత ఉన్నది. కాకపోతే ఏంటంటే మెజారిటీ వ్యవస్థ అవసరాల కోసము, అవకాశాల కోసము, బతుకు జీవుడాని బతకడం కోసము కొన్నిసార్లు ఈ హై ప్రొఫైల్ క్లయింట్ల ఒత్తిడికి తలొగ్గి, కానీ హై ప్రొఫైల్ చూపెట్టే ఆశకు ప్రలోభపడి కానీ ఈ తీర్పులు మారుస్తున్నారు. సో అది ఈరోజు వీళ్ళు బయటికి చెప్పడము నిజంగా కూడా సంతోషము. సో తెలంగాణ లా అకాడమీ ఏర్పాటు ఇట్లాంటివి తయారు చేసి లేకుండా చేస్తే మంచిది.